హాయ్ గైస్, ఈరోజు మేమైతే ట్యాంక్ బండ్ పోతున్నాం ఫ్యామిలీ తోటి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? అండ్ ఈ వీడియో చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్లును కూడా ఒత్తేయండి. అలానే ఈ వీడియో చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. అండ్ ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకుని అయితే పోతున్నాం గైస్. మా తమ్ముడు సోకులు చూడండి ఒకసారి. అండ్ మా అక్క అయితే వీడియో మొత్తంలో ఒక క్లిప్ కూడా మిస్ అవ్వకుండా చాలా నీట్గా తీస్తుంది వీడియో, చూస్తూ ఉండండి. మా మమ్మీ అయితే ఊకే బయటే చూస్తుంది, అందుకే వీడియోలో కనిపించాలని హాయ్ అని చెప్పమని చెప్పిన. చిన్నుగాడు కూడా చాలా మంచిగా ఆడుకుంటుండు గైస్. ఇంత ఎగ్జైట్మెంట్గా పోతున్నాం కదా గైస్, మాకైతే కొంచెం లాంగ్ అనిపించింది. ట్రాఫిక్స్ ఉండే మేము పోయేటప్పుడు. అండ్ నేను మా తమ్ముడు అండ్ మా అక్క చాలా మంచిగా మాట్లాడుకుంటూ అయితే పోతున్నాం. మా తమ్ముడు అయితే ఊకే జోక్స్ చేస్తాడు, అసలు ఏం జోక్ చేస్తాడో ఆయనకే అర్థం కాదు. అసలు ఎంత అంటే మనం మాట్లాడే దాన్ని మధ్యలో మాట్లాడతాడు, మళ్ళీ ఆయన జోక్ వేసి ఆయన నవ్వడు. అండ్ చూస్తున్నారు కదా గైస్, ఎంత బాగుందో. నైట్ టైం వెళ్ళాలి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అదే ఆటోలో అసలు మాకైతే ఎంత నిద్ర వచ్చిందో ఆ ట్రాఫిక్కి. అందరం పడుకొని ఉండినాం. ఫస్ట్ వెళ్ళంగానే ఇక్కడ హైదరాబాద్ నుండే అక్కడ ఒక 2 ఫొటోస్ తీసుకున్నాం నేను మా అక్క. మేము వెళ్ళిన రోజు అయితే చాలా క్రౌడ్ కూడా ఉండే గైస్. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు, నాకు చూసి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు కూడా దిగుతున్నారు. మా అక్క నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీస్తుంది కొన్ని. నేను మా మమ్మీ కలిసి కొన్ని ఫొటోస్ దిగినాం. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేమైతే అండ్ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది గైస్. అసలు నాకైతే చాలా నచ్చింది. అట్లనే ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుకుంటా ఎక్కడెక్కడ శిల్పులు ఉన్నాయి అక్కడ మొత్తం ఫొటోస్ దిగినాం నేను, మా తమ్ముడు, మా అక్క అండ్ అందరం. అండ్ ఇక్కడ నేనైతే మా తమ్ముడికి ఎక్కిరిస్తున్నా, కళ్ళు ఎందుకు ఇట్లా చేసుకుంటావు ఫొటోస్ దిగేటప్పుడు అని. యాక్చువల్ ఎగ్జిబిషన్ కానీ వెళ్ళినాం గాయస్, అక్కడైతే చాలా క్రౌడ్ ఉండే. మా చిన్నుగాడైతే భయపడతాడని మేము మళ్ళీ ట్యాంక్ బండ్ సైడ్ వచ్చేసాం. చూస్తున్నారు కదా, నెహ్రూ గారు తన బర్త్డే నా బర్త్డే ఒకటే రోజు వచ్చింది. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే కొంచెం వాక్ కూడా చేసుకుంటూ పోతున్నాం. అండ్ నేను రీల్స్ కోసమని కొన్ని టేక్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ. ఈ టేక్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. కొన్ని టేక్స్ తీసుకుందామంటే అసలు గాలి చాలా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్రౌడ్ కూడా ఎక్కువ ఉండే, అందరూ అడ్డం వస్తున్నారు నాకు. సో నేను కొంచెం సిగ్గుపడి కొంచెమే తీసుకున్నా. అండ్ ఈ బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి. మా చిన్నవాడి కోసం ఒకటి తీసుకున్నాం, కానీ అప్పుడే ఆయన ఎగరేసిండు పైకి. చూస్తున్నారు కదా, అసలు నైట్ టైం అయితే చాలా రష్ ఉంటుంది ట్యాంక్ బండ్ కాడ. మనం చూసి ఉండాలి జాగ్రత్తగా. చిన్నపిల్లలకి తీసుకొని పోతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్లీ ట్యాంక్ బండ్ మొత్తం నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీ కాడికి అయితే వచ్చాము. ఒక ఐస్ క్రీమ్ తినుకుంటూ వస్తున్నాం నేను, మా అక్క ఇద్దరం. మా చిన్నగాడు చూడండి ఎంత క్యూట్గా ఐస్ క్రీమ్ తింటుండో. మొత్తం ఆయన ఐస్ క్రీమ్ తినడమేమో కానీ గడ్డం మీసం అన్నీ వచ్చేసినాయి. చూస్తున్నారు కదా, నైట్ టైం అయితే ఎంత బాగుంటుందో. అసలు లైటింగ్స్ కానీ ఏ మాత్రం తగ్గదు. నేను ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను, చాలా బాగుంది కదా. నాకు డేలో తిరగడం డే టైం కంటే నైట్ టైమే చాలా బాగుంటుంది. నాకు నైట్ అవుట్స్ చేయాలంటే చాలా ఇష్టం, కానీ నా తోడు ఎవరు ఉండరు. కానీ ఆ రోజు మాత్రం మా మమ్మీకి ఏమైందో ఒకసారి పోదామని చెప్పింది, తీసుకొచ్చింది. ఇవన్నీ మీరు చూసే ఉంటారు గైస్. కాకపోతే నేను ఏంటంటే ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి వీడియో అన్నీ తీసుకొని లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను, కంపల్సరీ చూడండి మీరు. అండ్ ఇటు సైడ్ అయితే బోటింగ్ చేద్దామని పోతున్నాం మేము టికెట్స్ కోసం. మా చిన్నవాడైతే అసలు నాకు వదలడు గాయస్. అసలు పిన్ని అనుకుంటా నా ఇంటనే ఉంటాడు. టికెట్ తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళ మమ్మీకి ఇచ్చేసిన నేనెందుకు నిలబడ్డ టికెట్ కౌంటర్లో అంటే గర్ల్స్కి అయితే చాలా తొందరగా ఇచ్చేస్తారు, మళ్ళీ బాయ్స్ అంటే కొంచెం ల్యాగ్ చేస్తారు కాబట్టి నేనే తీసుకున్నా టికెట్. లోపల ఎంటర్ కాగానే కొంచెం చూడండి, మా చిన్నవాడైతే అసలు చాలా హడావిడి చేసేస్తుండు. వాటర్ని చూసి ఎప్పుడెప్పుడు పోదాం, ఎప్పుడెప్పుడు బోటింగ్ చేద్దాం అనే దాంట్లోనే ఉండు. అండ్ ఇక్కడ మనకు స్నాక్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకు బోటింగ్ చేసేటప్పుడు తినాలనిపిస్తే అక్కడ తీసుకోవచ్చు మనం. మేమైతే మ్యాక్సిమం అన్ని ఇంట్లో నుంచే తెచ్చుకున్నాం, ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి. జస్ట్ ఏమైనా ఉంటే ఐస్ క్రీమ్ అలా తిన్నాం. అసలు మా చిన్నవాడు ఆనందం చూడండి, అసలు ఆయన ఏమేమో మాట్లాడుతుండు బోటింగ్ చూసి. అక్కడ బోట్స్ పోతున్నాయి ఆల్రెడీ వాటర్లో, అవి చూసుకుంటా ఆయన చాలా మాట్లాడేస్తుండు. ఏమేమి మాట్లాడుతుండో అసలు ఆయనకే అర్థం కావట్లే. ఆయన భాష ఏంటో అర్థమే కాదు.
చూస్తున్నారు కదా వాయిస్ పోతుంది, దానికే పిలుస్తూ ఉన్నాయి నా అక్కడి నుంచి. అండ్ మేము కూడా స్టార్ట్ అయిపోయినాం గైస్ బోటింగ్ చేయడానికి. అక్కడ బుద్ధకాడ పోయి మంచిగా కాసేపు ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం, కానీ అసలు మా చిన్నుగాడైతే ఎప్పుడెప్పుడు పోదాం ఎప్పుడెప్పుడు కదులుతుంది అనే దానిపైన ఉంది. మమ్మీ చిన్న బాయ్ చూడు అండ్ చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడే అయితే బుద్ధ దగ్గర వచ్చినాం మేమైతే. అండ్ ఓన్లీ 10 minutes టైం అనే చెప్పారు, ఎందుకంటే అక్కడికే టైం 9:30 అవుతుంది. మళ్ళీ లేట్ అయితే ఇక్కడే వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి మేము కూడా తొందరగా కొంచెం దిగేసి ఎంజాయ్ చేసుకుని వచ్చినాం. ఒకసారి వీడియోలో కూడా చూసుకోండి మీరు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కిడ్స్తో వెళ్తే మాత్రం ట్యాంక్ బండ్ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు కదా. अपने लास्ट थैंक यू। अरे माजा छोड़ो मेरे को छोड़ो। ये छोड़ से चलो आज तो तुम ले जाओ या उधर बाइक का काम ऐसा ड्रेस है टैग सर ओके यही भी अतरा चुप है ना अच्छा भाई एक ही फोन लगा तुम चले जाने तो अंदर निकाल रही हूं मत अना होती नहीं ओके अब काढ़ो ना देर छोड़ दूसर जल मार शापू नहीं मगा इंटर मुकुम कर बार ढेंड दिया भाई हां అండ్ మా చిన్నవాడికి అయితే ఒక టాయ్ ఇప్పించినాం, ఆయన ఆడుకుంటాడని. అండ్ నేను కూడా కొన్ని ట్రై చేశాను, అక్కడ కొంచెం బాగుండే, నేను తీసుకుందామంటే మాకు వద్దంటుంది. అండ్ నేను ఇక్కడ కూడా కొన్ని టేక్స్ తీసుకున్నా గైస్, వీడియోలో అప్లోడ్ చేద్దామని. ఎట్లున్నాయో చెప్పండి. ఈ టేక్స్ కింద మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి గైస్. అక్కడికే చాలా టైం అయిపోయిందంటే కూడా నేను అసలు టేక్స్ తీస్తున్నా, అది తీస్తున్నా, ఇది తీస్తున్నా. మా అక్కేమో వదలకుండా నాకు కూడా వీడియో తీస్తూనే ఉంది. అసలు ఎవ్వరు లేరు, మేము వచ్చేటప్పుడు ఎంత క్రౌడ్ ఉండే. మొత్తానికి బయటికి వచ్చేసిన తర్వాత మా చిన్నగాడికి ఈ కార్లో అయితే ఒక ట్రైల్ వేయించినాం, ఆయన ఏడుస్తుండండి. subscribe. Bye guys. Thank you for watching. Thank you for watching guys. Bye.